సో గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో ఈరోజు మనం కంటిన్యూషన్ చేద్దాం. యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ పాలిసెట్ PYQs అనేవి నిన్నటి వీడియోలో 27 PYQs అనేది డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ PYQs వచ్చేసి ఈ పార్ట్ 2 వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మిస్ కాకుండా ప్రతి క్వశ్చన్ ప్రతి బిట్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అయితే చాలా ఈజీగా వస్తున్నాయి, కానీ కొన్నిటిలో కొంచెం ఆలోచించి ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్? ఇది మనకి 2015 పాలిసెట్లో వచ్చింది, APRJCలో వచ్చింది యాక్చువల్లీ. ఓకేనా, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో మనకి సీట్ రావడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి మనం APRJC అంటాం. సో ఇది APRJCలో 2015లో వచ్చింది. సో మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ అంటే ఏంటి? అది ఏదైతే మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఇస్తుందో అది వచ్చేసి స్ట్రాంగ్ బేస్ అయి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ బేస్ దెన్ ఓన్లీ ఇట్ కెన్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. సో ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి స్ట్రాంగెస్ట్ బేస్ అనేది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా, మీకు అందరికి తెలిసిందే కదా. HCl వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ CH3COOH వచ్చేసి వీక్ యాసిడ్. ఓకేనా, వీక్ ఎసిటిక్ యాసిడ్ ఈస్ వీక్ యాసిడ్. NH4OH అంటే అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్ ఈస్ వీక్ బేస్. ఓకే, so NaOH solution is strong base. Okay now, strong base, so it can produce more number of OH minus ions. So option 4 is the correct answer. Next question number 29 చూడండి. which of the following produces more number of H3O plus ions? ఇందాక క్వశ్చన్లో OH మైనస్ అయాన్స్ అని అడిగాడు, ఇప్పుడు క్వశ్చన్లో H3O ప్లస్ అయాన్స్ అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? మోర్ ఎసిడిక్ అనమాట. మోస్ట్ ఎసిడిక్ సొల్యూషన్ ఈజ్ వాట్? HCl, స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగెస్ట్ యాసిడ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి దే విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్స్ ఇంటూ H3O ప్లస్ అయాన్స్. సో ఎక్కువ H ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసేది స్ట్రాంగ్ యాసిడ్. సో HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్ ఇక్కడ. సో ఇట్ కెన్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్. ఇది వీక్ కాబట్టి ఇట్ కెనాట్ ప్రొడ్యూస్. ఇంక ఈ రెండు వచ్చేసి బేసెస్. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ HCl సొల్యూషన్. ఇట్ కెన్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఆర్ H3O ప్లస్ అయాన్స్. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వీక్ బేస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. వీక్ బేస్ ఇది మీకు తెలిసిందే, కాస్టిక్ పొటాష్. KOH అంటే కాస్టిక్ పొటాష్. కామన్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. NaOH మీన్స్ సోడియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్ బేస్. NaOH మీన్స్ వాట్? కాస్టిక్ సోడా. KOH means caustic potash. NH4OH means ammonium hydroxide. This is called as weak base. Okay now, this produces less number of OH minus ions when dissolved in water. Okay, so weak base is NH4OH. అలాగే క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసెస్ ఎసిడిక్ సాల్ట్? ఓకేనా, ఈ 4 ఆప్షన్స్లో ఎసిడిక్ సాల్ట్ని ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్స్ ఏంటి? ఆన్ న్యూట్రలైజేషన్ విత్ వాట్? ఆన్ న్యూట్రలైజేషన్ విత్ H2SO4. H2SO4 అనేది యాసిడ్. సో యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ అస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఇది యాసిడ్ కాబట్టి బేస్తో రియాక్ట్ అయ్యి ఉండాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు ఒకే ఒక బేస్ ఉంది. ఓకేనా, వాట్ ఈజ్ అట్? MgOH taken twice. So when reacts with MgOH taken twice, it gives rise to one salt, magnesium sulfate, which is considered to be an acidic salt. So question number 33 చూడండి. Select the common property exhibited by both acid and base. రెండు ఎగ్జిబిట్ చేసే కామన్ ప్రాపర్టీ ఏంటి అని అడుగుతున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే, రియాక్షన్ విత్ మెటల్స్ ప్రొడ్యూసెస్ H2 గ్యాస్. సో ఇది ఓన్లీ యాసిడ్స్ తోటే పాసిబుల్. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. బేసెస్ అయితే మనకి ఓన్లీ NaOH
reacts with only zinc and aluminium to produce sodium zincate and sodium aluminate. ఇది ఎక్సెప్షనల్ కేసెస్ మనం చదివాం. సో హైడ్రోజన్ గ్యాస్, ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ విత్ ఆల్ మెటల్స్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ మెటల్స్ విత్ బేసెస్ ఆల్సో. సో ఇది కామన్ ప్రాపర్టీగా మనం అన్నిట్లకి చెప్పలేం. సో దిస్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్. Reaction with metal carbonates to produce CO2 gas. This is the property exhibited by only metals, only acids, not by bases. So ఇది కూడా ruled out. Conduct electricity in aqueous state. Okay na. Third option లో acids conduct electricity in aqueous state. Absolutely correct. అలాగే bases conduct electricity in aqueous state. అది కూడా absolutely correct. So correct answer is option C. Color will change with phenolphthalein indicator. Okay, color change will happen only with base. Phenolphthalein indicator with base అయితే మనకి పింక్ కలర్లోకి మారుతుంది. అదే విత్ యాసిడ్ అయితే ఇట్ రిమైన్స్ కలర్లెస్. సో అది కామన్ ప్రాపర్టీ కాదు. సో కామన్ ప్రాపర్టీ ఎగ్జిబిటెడ్ బై బోత్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ వాట్? టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ aqueous state. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ యూజ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఆర్ అ బేస్. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, కరెక్ట్గా అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఆప్షన్ 2 చూడండి. యాజ్ pH ఇంక్రీజెస్, నేను అప్వర్డ్ యారో పెట్టాను అంటే షార్ట్ ఫామ్లో ఇంక్రీజెస్ అని మీనింగ్. ఓకేనా? అది అప్వర్డ్ యారో అంటే ఇక్కడ మనం సింబలైజ్ చేయడానికి ఇంక్రీజెస్ అని చెప్పడానికి నేను అప్వర్డ్ యారో పెట్టాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. యాజ్ pH increases, H+ ion concentration also increases. This is wrong. If pH increases, H+ ion concentration decreases. pH increase అయింది అంటే బేసిక్ నేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే H+ ion concentration అనేది తగ్గిపోతుంది అనమాట. కానీ ఇక్కడ H+ ion concentration ఆల్సో ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే, ఆప్షన్ 2. ఓకే, ఈ థర్డ్ ఆప్షన్స్ చూడండి. హయ్యర్ ద వాల్యూ ఆఫ్ H+ ion concentration, లోయర్ ఈస్ ద pH. దట్స్ కరెక్ట్. ఈ pH ఈజ్ లెస్ దెన్ 7, ఇట్ ఈస్ acidic. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈ 4 ఆప్షన్స్లో వచ్చేసి ఆప్షన్ 2. హెన్స్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ డిజాల్వ్ ఇన్ వాటర్ మేక్ ద సొల్యూషన్ అసిడిక్? ఈ 4 ఆప్షన్స్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఏది ఎసిడిక్ సొల్యూషన్ ఫామ్ చేస్తుంది? ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ అసిడిక్, ఫస్ట్ ఆప్షనే మేక్ ద సొల్యూషన్ అసిడిక్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాల్షియం ఆక్సైడ్ ఉంది, సల్ఫర్ ట్రయాక్సైడ్ ఉంది, సోడియం ఆక్సైడ్ ఉంది. ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ గ్యాస్ డిజాల్వ్ చేస్తే వాటర్లో అసిడిక్గా మారుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఓకే, CaO ఉంది, వాటర్లో యాడ్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, అది బేస్. ఇక్కడ SO3 కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది బికాస్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్. SO3 వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా SO3ని H2SO4 ఫామ్ అవుతుంది, ఇక్కడ H2CO3 ఫామ్ అవుతుంది. సో మనకి మోస్ట్ యాసిడిక్ వచ్చేసి CO2 కన్నా SO3 మోస్ట్ యాసిడిక్ వస్తుంది, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. SO3 వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇట్ గివ్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అలాగే Na2O వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ గివ్స్ NaOH. కానీ క్వశ్చన్లో ఎసిడిక్ అడిగాడు కాబట్టి మోస్ట్ ఎసిడిక్ వచ్చేసి సల్ఫర్ ట్రయాక్సైడ్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2023లో ఇవ్వడం జరిగిందండి, చెక్ చేసుకోండి. అలాగే 36th క్వశ్చన్ చూడండి. రియాక్షన్ బిట్వీన్ జింక్ మెటల్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రొడ్యూసర్స్ ఎ గ్యాస్. జింక్ మెటల్ సోడియం హైడ్రాక్సైడ్ మనం రియాక్ట్ చేస్తే ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ఏంటి? మీరు ఈ పాటికి ఐడెంటిఫై చేసే ఉంటారు. అదే ఆ గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మనకి ఫామ్ అయ్యే సబ్స్టెన్సెస్ ఏంటి? జింక్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైస్ టు సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో మనకు ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్. నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై దట్ గ్యాస్? సో ఆ గ్యాస్ అంటే వచ్చిన గ్యాస్ ఈ 4 ఆప్షన్స్లో ఏ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది? ఓకే, ఇట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. మనకు ప్రొడ్యూస్ అయిన గ్యాస్ హైడ్రోజన్. హైడ్రోజన్ వోంట్ టర్న్ లైమ్ వాటర్ మిల్కీ. హూ విల్ టర్న్?
Carbon dioxide will turn lime water milky. So ఈ option ruled out. Produces pop sound. Yes, this is the correct answer. How you will test the hydrogen gas? Hydrogen gas burns the puts off the burning splinter with pop sound. ఓకే, సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. రాటన్ ఎగ్ స్మెల్ అని ఇచ్చారు. రాటన్ ఎగ్ స్మెల్ ఏంటి అంటే స్పాయిల్డ్ ఎగ్, ఆ స్మెల్తో ఉండే గ్యాస్ ఒకటి ఉంది మనకి. ఆ గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. కానీ ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ కాదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, రాటన్ ఎగ్ స్మెల్లో ఉండే గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. ఓకే, సో ఇది కూడా కాదు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈస్ హైడ్రోజన్. హైడ్రోజన్ ప్రొడ్యూసెస్ పాప్ సౌండ్ వెన్ with a burning splinter. So question number 37 చూడండి. calcium hydroxide plus carbon dioxide gives rise to calcium carbonate plus water. So which of the following statements are correct? అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చక్కగా చదివితే మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ వాటర్. సో ఇది మెటాలిక్ ఆక్సైడా? కాదు కదా, ఇది మెటలే, కాల్షియం మెటలే, కానీ ఇది మెటాలిక్ ఆక్సైడ్ కాదు, ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడే. సో ఇప్పుడు మీరు ఈ రెండింటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం అనేది చేయాలన్నమాట ఇచ్చిన 4 ఆప్షన్స్లో. సో మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటే కాల్షియం అనేది మెటల్, దాని పక్కన OH ఉన్నది కాబట్టి హైడ్రాక్సైడ్, మెటల్ హైడ్రాక్సైడ్, మెటాలిక్ హైడ్రాక్సైడ్ ప్లస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్, కార్బన్ నాన్ మెటల్ దాని ఆక్సైడ్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ వాటర్. సో మనకి ఆ ఇచ్చిన ఈక్వేషన్ని కరెక్ట్గా రిలేట్ చేసుకోవాలన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. CaSO4 డాట్ half H2O ఈజ్ నోన్ యాజ్. సో ఇది ఇంతకుముందు కూడా మనకి రిపీట్ అయింది. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన 4 ఆప్షన్స్కి ఏ ఫార్ములాస్ ఉంటాయో చెక్ చేసుకోండి. సో వాషింగ్ సోడా అంటే మనకి సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ ఆర్ బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. మనకి CaSO4 half H2O అడుగుతున్నాడు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా? CaSO4 డాట్ XH2O half H2O దట్ ఈస్ కాల్డ్ as ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి CaOCl2. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాల్షియం సల్ఫేట్ CaSO4 డాట్ half H2O. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి యూస్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్? మైల్డ్ యాంటీసెప్టిక్. ఓకే, ఇక్కడ బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం కార్బోనేట్, హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్. సో మైల్డ్ యాంటీసెప్టిక్ అంటున్నారు, యాంటాసిడ్ కాదు, యాంటీసెప్టిక్. సో ఇదైతే యాంటాసిడ్, బ్లీచింగ్ పౌడర్ అయితే డిస్ఇన్ఫెక్టెంట్, సోడియం కార్బోనేట్ వచ్చేసి ఇట్ ఈస్ వాషింగ్ సోడా. ఓకే, ఇది కూడా యాంటీసెప్టిక్ కాదు. సో హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ అంటే ఇక్కడ మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వుండ్స్కి కానీ లేకపోతే ఫ్రాక్చర్డ్ బోన్స్కి కానీ దాన్ని సెట్ చేయడానికి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది బోన్ సెట్టింగ్కి కూడా యూస్ చేస్తారు. ఓకే, సో ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ అ మైల్డ్ యాంటీసెప్టిక్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ D. Next question number 41. On bringing a burning matchstick near the mouth of a test tube in which NaOH and zinc react. ఇప్పుడు మీరు చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, ఒకసారి చూసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ జింక్ ఇట్ ఫార్మ్స్ సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో వచ్చిన గ్యాస్కి టెస్ట్ అనేది ఏంటి అనేది అడుగుతున్నారు అనమాట ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఇఫ్ యూ బ్రింగ్ దట్ బర్నింగ్ మ్యాచ్స్టిక్ నియర్ ద mouth of the test tube in which this reaction happens. So when the reaction happens, what is produced? Hydrogen gas is produced. So if you bring a burning matchstick, so the burning matchstick burns faster. Is it correct? No. The matchstick gets extinguished. Aripotunda? Matchstick aripodu. Okay, it burns, it puts off the burning splinter with pop sound. Pop sound is heard. మనకి ఇక్కడ pop sound is heard అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇంకా 3rd ఆప్షన్ ఒకసారి చూస్తే హిస్సింగ్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. హిస్సింగ్ సౌండ్ అంటే ఏంటి? ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తామంటే కాల్షియం ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ యూ విల్ ఫైండ్ హిస్సింగ్ సౌండ్. కాల్షియం ఆక్సైడ్ సున్నంలో వాటర్ యాడ్ చేసామనుకోండి, అని
మనకి హిస్సింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకేనా. చాక్ పీస్ని వాటర్లో వేశారనుకోండి, అప్పుడు కూడా మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి హిస్సింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ కూడా. కానీ ఇక్కడ రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ విత్ జింక్ మనకు వచ్చేది హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్కి వచ్చేసి టెస్ట్ బర్నింగ్ స్ప్లింటర్ పుట్స్ ఆఫ్ విత్ పాప్ సౌండ్ టెస్ట్ ఈజ్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. pH values of 4 solutions PQRS are 4, 7, 8 and 9 respectively. Put them in the sequence according to their nature. సో వీటి నేచర్ని ప్రకారంగా మనం ఐడెంటిఫై చేయాలి. pH 4 ఉందనుకోండి, మీకు అందరికి తెలిసిందే కదా, pH less than 7 means it is acidic. సో pH 4 means substance P is acidic. pH 7 is Q. pH is 7 means it is neutral. pH is 8 for substance R. pH is 8. more than 7 ఉంటే basic. అలాగే for the substance S pH is 9. that is also basic. అంటే మనకు వచ్చిన సీక్వెన్స్ ఏమొచ్చింది, acidic, neutral, basic. సో అది మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో హెన్స్ ఆప్షన్ 3 is the correct answer. Next question number 43. A student added a few drops of universal indicator to a dilute solution of vinegar. Which of the following color would be observed? So vinegar అనేది మనకి acetic acid. Okay now, acetic acid is also called as vinegar. Means dilute acetic acid, you will take it as vinegar. Okay. So vinegar అనేది acid. So universal indicator with acid, it gives red color. So correct answer is option 2. గ్రీన్ అనేది న్యూట్రల్ సబ్స్టెన్సెస్తో వస్తుంది, బ్లూ అండ్ పర్పుల్ అనేవి బేసిక్ సబ్స్టెన్సెస్తో వస్తుంది. సో మీరు ఎప్పుడైనా యూనివర్సల్ ఇండికేటర్తో ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే, అది యాసిడా బేసా అనేది టెస్ట్ చేయాలనుకుంటే విబ్జిఆర్ కలర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో విఐపి కలర్స్ ఆర్ ఫర్ బేసెస్, జీ ఈజ్ ఫర్ న్యూట్రల్, YOR yellow, orange, red, these colors are for acids. So turns red kabatti, vinegar is acid kabatti it should turn to red color. Methyl orange or universal indicator both will turn to red color. Actually original color of universal indicator em untundi meeku dark green color lo untundi, original color of universal indicator. So దాంట్లో మనం వెనిగర్లో యాడ్ చేయగానే ఆ డార్క్ గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అనేది మనకి రెడ్ కలర్గా మారిపోతుంది అనమాట, విచ్ షోస్ దట్ వెనిగర్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. క్వశ్చన్ నెంబర్ 44. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ఇంజెక్టెడ్ వెన్ హనీ బీ స్టించ్? సో హనీ బీ కరిచినప్పుడు బైట్ ఆఫ్ హనీ బీ ఇట్ విల్ కాజ్ ద లాట్ ఆఫ్ స్కిన్ ఇరిటేషన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ దట్ ఈస్ బీయింగ్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ బాడీ విత్ ద బైట్ ఆఫ్ హనీ బీ. సో హనీ బీ కరిస్తే మనకి చాలా స్కిన్ ఇరిటేషన్ ఎందుకు ఉంటుంది అంటే, హనీ బీస్ మన బాడీలోకి ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. సో బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఇన్ టు అవర్ బాడీ వీ గెట్ స్కిన్ ఇరిటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. మెగ్నీషియం రియాక్ట్స్ విత్ HCl అండ్ ప్రొడ్యూసెస్. మెగ్నీషియం అనేది మెటల్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ HCl టు గివ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D. క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యాక్ట్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్? మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది. అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సోడియం కార్బోనేట్ యాక్ట్స్ యాజ్ వాషింగ్ సోడా, NaHCO3 యాక్ట్స్ యాజ్ యాంటాసిడ్ యాజ్ వెల్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్ ఆల్సో. ఇట్స్ అ బేసిక్ సబ్స్టెన్స్. NaCl అనేది సాల్ట్, Na2SO4 కూడా సాల్టే. సో సోడియం బైకార్బోనేట్ కెన్ యాక్ట్ యాజ్ antacid as well as mild antiseptic. Question number 48. The moist chlorine changes the color of red rose, then it is a moist chlorine water లో మీరు రోజ్ పెటల్స్ వేసారనుకోండి, they lose their color. So that is because of what? Is it a photochemical reaction? Photochemical reaction అంటే ఏంటంటే సన్లైట్లో పెట్టినప్పుడు కలర్ చేంజ్ అయితే దాన్ని మనం ఫోటోకెమికల్ రియాక్షన్ అంటాం. ఇక్కడ క్లోరిన్ గ్యాస్లో వేసినప్పుడు రెడ్ రోజ్ కలర్ చేంజ్ అయింది ఆర్ లేకపోతే కలర్ లూజ్ అయింది అంటున్నాడు. సో ఇది ఫోటోకెమికల్ రియాక్షన్ కాదు, ఆక్సిడేషన్ కూడా కాదు. ఆక్సిడేషన్ అంటే సంథింగ్ గెట్స్ ఆక్సిడైజ్డ్. ఓకే, ఆక్సిడేషన్ కూడా కాదు. సో డిస్పర్షన్ ఆఫ్ కలర్. సో ఇది వచ్చేసి మనం ఫిజిక్స్లో చదువుతాం, లైక్ విబ్జిఆర్ కలర్స్ లాగా
డిఫ్లెక్షన్స్ అనేది జరిగితే డిస్పర్షన్ ఆఫ్ కలర్ అంటారు. ఇది కూడా కాదు, బికాస్ ఆఫ్ బ్లీచింగ్ యాక్షన్. ఓకేనా, మాయిస్ట్ క్లోరిన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ బ్లీచింగ్ ఏజెంట్. దట్స్ వై కలర్ ఆఫ్ రెడ్ రోజ్ ఈజ్ లాస్ట్ వెన్ కెప్ట్ ఇన్ మాయిస్ట్ క్లోరిన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ క్లోరిన్. So question number 49, if the pH of a substance is 2, it is pH 2 అంటే లెస్ వాల్యూ అంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. pH less than 7 అయింది అనుకోండి, అప్పుడు అది యాసిడ్ అని మీకు తెలుసు. ఇఫ్ pH వాల్యూ ఈజ్ అరౌండ్ 0 to 2, then it is said to be strong acid. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇక్కడ నేను ఇయర్ రాస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. 2016లో వచ్చింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ pH మోర్ దాన్ 7? ఇక్కడ ఆప్షన్స్ చూడండి, జనరల్ డైలీ లైఫ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. pH మోర్ దాన్ 7 అంటే ఇట్ షుడ్ బి బేసిక్ ఇన్ నేచర్. లెమన్ జ్యూస్ అంటే అది యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అందులో, సో ఇట్ ఈస్ అసిడిక్. టొమాటో జ్యూస్ ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, సో ఇట్ ఈస్ అసిడిక్. లైమ్ వాటర్, ఇక్కడ ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. లైమ్ వాటర్, లెమన్ వాటర్, బోత్ ఆర్ నాట్ సేమ్. లెమన్ వాటర్ ఈజ్ అసిడిక్, లైమ్ వాటర్ మీన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, సో అది ప్యూర్లీ బేసిక్ అనమాట. సో pH మోర్ దెన్ 7 ఉండేది లైమ్ వాటర్కి మాత్రమే. ఇంకా ఫోర్త్ ఆప్షన్లో షుగర్ సిరప్ అని ఇచ్చారు. షుగర్ సిరప్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ అసిడిక్ ఇన్ నేచర్. ఓకే, సో బేసిక్ సబ్స్టెన్స్ ఏది అంటే ఇక్కడ లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో క్వశ్చన్ నెంబర్ 51 చూడండి, ది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ జిప్సమ్ క్రిస్టల్. జిప్సమ్ ఫార్ములా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, ఓకే, అందులో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అనేవి మనకి గుర్తొస్తాయి అన్నమాట. CaSO4.2H2O ఈజ్ కాల్డ్ అస్ జిప్సమ్. ఓకేనా, CaSO4 కింద రాస్తున్నాను ఒకసారి చూడండి, CaSO4.2H2O ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? జిప్సమ్. సో జిప్సంలో మనకి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ దొరుకుతాయి? 2 వాటర్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ అ సాల్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, POP అంటే ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఫార్ములా వచ్చేసి CaSO4.12H2O అంటే ఏంటి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హాఫ్ H2Oని మనం హెమీహైడ్రేట్ అని పిలుస్తాం. సో కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ కాల్డ్ POP ఆర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. క్వశ్చన్ నెంబర్ 53, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ది గ్యాస్ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ కార్బోనేట్. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్, ఎనీ కార్బోనేట్ సాల్ట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బర్న్స్ ఇన్ ఎయిర్ విత్ పాప్ సౌండ్, ఇది హైడ్రోజన్కి టెస్ట్. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ హ్యాస్ అ స్మెల్ ఆఫ్ రోటెన్ ఎగ్స్. రోటెన్ ఎగ్ స్మెల్ ఉండే గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. కానీ ఇక్కడ లిబరేట్ అయినది ఏంటి మనకి? కార్బన్ డైఆక్సైడ్. సో మనం చెక్ చేయాల్సింది టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మేక్స్ ద బర్నింగ్ స్ప్లింటర్ టు బర్న్ బ్రైట్లీ. వాట్ ఈస్ దిస్? ఆక్సిజన్ గ్యాస్. Okay, if you keep a burning splinter near the test tube in which oxygen gas is liberated, then oxygen being a best supporter of combustion, it makes the burning splinter to burn more brightly. Oxygen సపోర్టర్ కదా, అందుకని ఇంకా ఎక్కువగా బర్న్ చేస్తుంది అనమాట, అంటే ఇంకా వైల్డ్గా ఫైర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ లాస్ట్ వన్ ఈజ్ అ టెస్ట్ ఫర్ ఆక్సిజన్ గ్యాస్. సో మనకి వచ్చిన గ్యాస్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఈ 53 క్వశ్చన్స్తో అన్ని PYQs యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్ నుంచి అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో అన్ని క్వశ్చన్స్ కూడా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మధ్యలో 1 or 2 క్వశ్చన్స్ నేనే కావాలనే స్కిప్ చేశాను, ఎందుకంటే చాలా రిపీటెడ్గా ఉన్నాయి క్వశ్చన్స్. సో ఏదైనా నెంబర్ మిస్సింగ్ ఉంటే అది మీరు బై మిస్టేక్ అనుకోకండి, కావాలని కొన్ని రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని నేను స్కిప్ చేయడం జరిగింది. ఓకే, సో మీరైతే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.